119వ సంకీర్తన 119వ సంకీర్తన 9వ వచనాన్ని ఈ సమయమందు చదువుదాం ప్రియులారా. యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి చప్పలు కొట్టి దేవుని కనపడుద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, చదవబడినటువంటి లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే కీర్తనకారుడు బహు స్పష్టంగా 119వ కీర్తన 9వ వచనములో దేవుడు ఏమని రాయిస్తున్నాడంటే, యవ్వనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు అంటది. యవనులు తప్పక త్రొట్టిల్లిపోతారు. కానీ ఇక్కడ మనం బాగా గమనిస్తే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే, దేని చేత అంటమ్మా? దేవుని వాక్యమే వినాలి. ఇక్కడ ఒకసారి ఇక్కడే ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పలు కొట్టి హల్లెలూయా చెప్పండి. ఓకే, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ చప్పలు కొట్టండి. అందరు ఇక్కడే ఉన్నట్లే ఉన్నారులే. దేవునికి స్తోత్రం. మంచిది, వినండి. దేవుని వాక్యం ఏమంటుందంటే, ప్రియులారా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురని అంటే, నీ వాక్యమును బట్టి. వాక్యం అంటే దేవుడు అంటే వాక్యమే. ప్రియులారా, ఈ వచనాన్ని మనము లోతుగా ధ్యానం చేస్తే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. అంటే దేవుని వాక్యమును చూడడం అంటే చదవడం, దేవుణ్ణి చూడడం, దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం చేయటం, దేవునితో నిలిచి ఉండటం. ప్రియులారా, వాక్యమే దేవుడే వాక్యం. యవనస్తులు తప్పక త్రొట్లిల్లిపోతారు. అయితే వారి నడక, వారి పడక ఎలా శుద్ధి చేయబడుతుందంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. దేవుని వాక్యమును చూడాలి. అర్థమవుతుందా అమ్మా? దేవుని వాక్యమును చూడడానికి ఇష్టపడం. అవునా కదమ్మా? ఎక్కడెక్కడో వెళ్ళి ఎక్కడెక్కడో ప్రాంతాలు చూడాలని ఆశిస్తాం. ప్రియులారా, ఉదయం లేవగానే బైబిల్ చూడం, దేవుని వాక్యాన్ని చూడం, సెల్ ఫోన్ను ఓపెన్ చేసి ఎవరు ఏమి చాటింగ్ చేశారా, ఎవరు ఏమి మెసేజ్ చేశారా అని వాటినే చూడ్డానికి ఆశపడుతూ ఉంటాం. కానీ యవనస్తులారా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలమున దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. దేని చూడాలంటమ్మా? దేవుని వాక్యమును చూచుటను బట్టి మనం శుద్ధి చేయబడతాం, మన నడత సరిచేయబడుతుంది, మనము దేవునికి ప్రియులముగా ఉండగలుగుతాం. ఈ అందమైన లోకములో ప్రియులారా, నీవు ప్రతిదినం దేని చూస్తూ ఉంటూ జీవిస్తూ ఉన్నావు? వ్యర్థమైన వాటిని చూస్తే మనం నశించిపోతాం. మన ఆత్మీయత దెబ్బతింటది,
మన ఆత్మీయ జీవితానికి డ్యామేజ్ కలుగుతుంది. ప్రియులారా, ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం ఏమంటుందని అంటే, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారంటే నీ వాక్యము చేతనే కదా, దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ప్రియులారా, ఇంట్లో చాలామంది చెప్తుంటారు, అయ్యా పాస్టర్ గారు, మా పిల్లలు చిన్నప్పుడే చక్కగా ఉదయం లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునేవారు. ఇప్పుడు అయితే పెద్దగా అయ్యారు కదా, బైబిల్ చదవడం మానేశారు, ప్రార్థన చేయడము మానేశారు. ఏంటయ్యా అనంటే, ప్రియులారా, నిజంగా వాస్తవానికి పిల్లలు, యవనులు, పెద్దలు, ప్రభు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దినము దేవుని వాక్యమును చూచి చదివేవారిగా ఉండాలి. హల్లెలూయా. అన్ని చూస్తాం, అన్ని చదువుతాం, అవునా కదమ్మా? కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనం దేన్ని చూడలేం. నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలని నీకు ఆశ ఉంటే దేవుని వాక్యమును చదువు. దేవుని వాక్యము నిన్ను బ్రతికిస్తుంది. బైబిల్ చదివితే బ్రతుకు మారుస్తుంది. ఏంటమ్మా? బైబిలు చదివితే బ్రతుకు మారుతుంది. కానీ ఈ లోకాన్ని చదివితే ఈ లోకము నిన్ను ముంచేస్తుంది. కానీ ఈ కడవరి దినాలలో దేని చదవాలని అనుకుంటున్నావు? ప్రియులారా, బైబిల్ చదివితే నీ బ్రతుకు మారుతుంది. ఒక ఆయన, ప్రియులారా, పూజారి, శ్రీశైలం దేవస్థానములో ఆయన బైబిల్ను చదివి తప్పులు వెతకాలని చెప్పి బైబిల్ను చదవడం ప్రారంభించాడంట. బైబిల్ను చదివి బైబిల్లో ఉన్న తప్పులు చూయించాలని చెప్పి బైబిల్ చదవడం ప్రారంభించాడంట. కానీ ప్రియులారా, వినాలి వినాలి, బైబిల్లో ఉన్న తప్పులు రుజువు చేయించాలని చెప్పి బైబిల్ చదవడం ప్రారంభిస్తే దేవుడు అద్భుత రీతిగా ఆయన ఏం చేస్తాడనంటే, బైబిల్ను చదువుతూ ఉంటే ఆయన జీవితంలో ఉన్న తప్పులన్నీ బైబిల్ చూపిస్తుందంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి బాబో, బైబిల్ ఏం చేస్తుందమ్మా? నీ తప్పులు చూపిస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. కాబట్టి నీ వాక్యమును జాగ్రత్తగా దాన్ని చూచుట చేతనే కదా దేవుని వాక్యమును చూడాలి, దేవుని వాక్యము చదవాలి. అందుకోసమే 50వ వచనములో, ఇదే కీర్తనలో 50వ వచనం చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, ప్రియులారా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేనంటమ్మా? దేవుని వాక్యం ఏం చేస్తుందంట? ఏం చేస్తుందంటమ్మా? చెప్పాలి అందరూ. బ్రతికిస్తుంది. ఏంది బ్రతికిస్తుంది? దేవుని వాక్యం చదివితే నువ్వు బ్రతుకుతావు. బైబిల్ చదివితే నువ్వు బ్రతుకుతావు. ప్రియులారా, ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో అన్ని చదవడానికి, అన్ని చూడడానికి ఆరాట పడతాం. కానీ బైబిల్ చదువురా అంటే ప్రియులారా చదవడానికి ఇష్టపడం. బైబిల్ చదువు అంటే, బైబిల్ చదవడానికి మనము చాలా బాధకరంగా ఉంటుంది. అయితే ప్రియులారా, నీ బ్రతుకు మారాలి, నీ స్థితి మారాలి అని అంటే ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అదంట దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, బాధలో ఇది నాకు నెమ్మది, నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధలో అది నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, దేవుని వాక్యము చదవడమును బట్టి మనం బ్రతుకుతాం, మనం జీవిస్తాం. ప్రియులారా,
ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఏ బాధలో ఉన్నను నీకు నెమ్మది. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం చదవడం ప్రారంభించండి. నీ బ్రతుకు మారుతుంది, నీ స్థితి మారుతుంది. అందుకోసమే కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన 50వ వచనములు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించినది, అది నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని చదవడమును బట్టి మన బ్రతుకుతాం. దేవుని వాక్యం చదవడం బట్టి నువ్వు ఏ బాధలో ఉన్నా బైబిల్ తెరిచి వాక్యం చదువు. ఏం చేస్తుందమ్మా? నెమ్మదినిస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. ఎన్ని గ్రంథాలు, ఎన్ని వేదాలు, ఎన్ని పేపర్లు, ఎన్ని పాఠ్యాంశాలు చదివినా మనకు మాత్రం నెమ్మది దొరకదు. నెమ్మదినిచ్చేది, ఆదరించేది, బ్రతుకును మార్చేది పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. ప్రియులారా, దేవుణ్ణి చూడాలని, దేవుని వాక్యమును చూచి చదవాలనేటువంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. ప్రియులారా, నీ వాక్యమును చూచుటను బట్టియే కదా, అంటే దేవుని వాక్యాన్ని మనం చూడగలిగే కన్నులు, కృప మనం కలిగి ఉండాలి. ఒక మాట మీకు చెప్తాను ప్రియులారా, యాకోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? కూర్చో. యాకోబుకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఏమ్మా? 12 మంది కుమారులు ఉన్నారు. కుమార్తె ఒక్క కుమార్తె ఉన్నది, ఆవిడ పేరే దీనా. ప్రియులారా, ఆ దీనా 12 మంది అన్నదమ్ములలో ఒక్క కుమార్తె దీనా. మనం చూస్తే ఆ దీనా, ప్రియులారా, ఆమె జీవితం యవనస్తురాలు, యవన బిడ్డ. ఆమె యొక్క పరిస్థితిని మనం గమనిస్తే ఆదికాండం 34వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే ప్రియులారా, ఆమె యొక్క స్థితి మనం చూడగలుగుతాం. ఆదికాండము 34వ కీర్తన మొదటి 2 వచనాలు చదివితే ప్రియులారా, దేవుని మాటలు రాయబడ్డాయి. ఆదికాండము, లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఏమంటమ్మా? లేయా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఎవరిని చూడాలని వెళ్తుంది? ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలను చూడాలని యాకోబు కుటుంబము దగ్గర నుండి ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు మనం కూడా మన బంధువుల ఇంటికి వెళ్ళి బంధువులను చూడాలని వెళ్తాం. యాకోబు కుమార్తె అయిన దీనా కూడా ఆ దేశములో ఉన్న కుమార్తెలను చూడాలని ప్రయాణం చేసి పనిగట్టుకొని వెళ్ళింది. ప్రియులారా, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందని అంటే 2వ వచనం చదివితే అక్కడ రాయబడింది, ఆ దేశము నేలిన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని. హల్లెలూయా. ఈమె ఏమనుకొని వెళ్ళిందమ్మా? ఈమె ఆ దేశములో ఉన్న కుమార్తెలను చూడాలని వెళితే అక్కడ ఏం జరిగింది? రివర్స్ అయిందంతా. షెకెము ఆమెను చూచి ఆమె బ్రతుకు, ఆమె ఆత్మీయత, ఆమె కన్యత్వము, ఆమె జీవితము నాశనమైపోయింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలపు వేళలో లేయా జీవితము నిజంగా ఆ దేశంలో ఉన్న కుమార్తెలను చూడాలని ప్రయాణం చేసి వెళ్ళిపోయినప్పుడు లేయా జీవితం పతనమైపోయింది.
దీనా ఆత్మీయ జీవితం పతనమైపోయింది. నిజముగా ఆ దీనా పరిస్థితి మనం గనక ఆలోచన చేస్తే, ఈ అధ్యాయం అంతా మీరు చదివితే ప్రియులారా, నిజంగా ఈమె జీవితం తన కుటుంబానికి, తన అన్నలకు ఎంత అవిధేయతను తీసుకొచ్చిందంటే అంత అవిధేయతను తీసుకొచ్చింది దీనా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలపు వేళలో నీవు దేన్ని చూడాలని ఆశ కలిగి ఉంటున్నావు? దేవుని వాక్యమును చూడాలని, దేవుని వాక్యమును ధ్యానించాలని ఆశ కలిగి ఉండాలి ప్రియులారా. ఎందుకంటే మానవుడు ప్రియులారా ఈ అందమైన ప్రపంచాన్ని చూసి మోసపోతూ ఉన్నాడు. మానవుడు ఈ అందమైన లోకాన్ని చూసి దారి తప్పిపోతున్నాడు. కానీ దేవుని వాక్యములు మనం చూస్తే ప్రియులారా, ఆ దీనా నిజంగా ఆత్మీయత భయంకరంగా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. ఈరోజు మన పిల్లలు కూడా దేన్ని చూస్తూ ఉన్నారు? దీనా ఆ దేశంలో ఉన్న స్త్రీలను, కుమార్తెలను చూడాలని పని కట్టుకొని వెళ్ళి షెకెమును చూచి, షెకెముతో ప్రియులారా ఆమె ఆత్మీయత, ఆమె తండ్రి కుటుంబం దెబ్బతినింది. ఈరోజు దేన్నైతే చూస్తూ ఉన్నావో దాన్ని బట్టి నీ జీవితం దెబ్బతింటుంది. సామెతలు 4వ అధ్యాయములో ఒక మాట ఉంటుంది ప్రియులారా, 21వ వచనం చదివితే, సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం, సామెతలు 20వ అధ్యాయం 12వ వచనం చదివితే, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేసినవే. హల్లెలూయా. ప్రియులారా, జ్ఞాని అయిన సొలొమోను బహు చక్కగా రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడనంటే 20వ అధ్యాయం 12వ వచనములో, వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలగజేశాడు. ఈరోజు చాలా వరకు మనం ప్రియులారా కనులతో చూచేది, చెవితో విన్నది క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం లెక్క చెప్పాలి. యవనస్తులైతే ప్రియులారా, దేవుని ప్రజలైతే నిజంగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కంటితో, చేతితో, దేహముతో చేసిన ప్రతిదీ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనము లెక్క చెప్పాలి. అయితే ఈ వచనాన్ని మనం గమనిస్తే ప్రియులారా, వినగల చెవి, చూడగల కన్ను దేవుడే కలగజేశాడు, దేవుడే సృజించాడు, దేవుడే మనకిచ్చాడు. కాబట్టి దేవుణ్ణి చూడక ప్రియులారా, దేవుని మాటలు వినక, దేవుని వాక్యమును చూచి చదవక, లోకాన్ని చదివితే, లోకములో ఉన్నటువంటి ఆశలను చూచి విని చదివితే ప్రియులారా మూల్యం మనము చెల్లించాలి. లుదియా నిజంగా వినగలిగే చెవి ఆమెకు ఉండి ఆమె రక్షింపబడి తన కుటుంబాన్ని రక్షించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి తమ ఆత్మీయతను, తన తండ్రి కుటుంబాన్ని భయంకరంగా నిట్ట నిలువున ముంచేసినటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారనంటే బైబిల్లో ప్రియులారా ఆ యవన బిడ్డనే దీనా. ఎవరమ్మా? దీనా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు వినగల చెవిని ఆమెకిచ్చి, లుదియా నిజంగా ఆమె రక్షింపబడింది. దేవుని కార్యములు ఆమె కన్నులారా చూచింది. ఈరోజు చెవి, కన్నులు దేవుడే కలగజేశాడు. ప్రియులారా, దేవుని మాటలు మన చెవికి వినబడవు, అవునా కదమ్మా? అత్తనో, మామనో, మర్ద్యో, లేదంటే మన శత్రువులో, మనకు సరిపోను వారు ఏదైనా ఒక మాట అన్నారనుకో, 2 మాటలు వినిపిస్తాయి మన చెవికి, అవునా కదమ్మా? 2 మాటలు వినిపిస్తాయి. నిజంగా మన కన్నులు కూడా ప్రియులారా
చూచే వాటిని చూడక, చూడవలసినటువంటి వాటిని చూడక, చూడకూడని వాటిని చూసి ప్రియులారా నాశనానికి మనము దారి తీయకూడదు. అందుకొరకే యవనస్తులు తప్పక త్రొట్లిల్లుతారని చెప్పి దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగా నా ప్రేమైన ఆత్మీయత ఈ లోకములో దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు మనము ఉండాలి అని అంటే దేవుడిచ్చిన ఈ చెవులు దేవుని మాటలే వినేటట్టుగా ఉంచు ప్రభువా. చెడ్డ మాటలన్నీ విని వదిలివేయాలి. ప్రియులారా, ఈ కన్నులు దేవుణ్ణి చూచే కన్నులుగా, దేవుణ్ణి మాటలు చదివే కన్నులుగా ఉండాలని చెప్పి మనము ఉన్నట్లయితే మనం బ్రతకగలుగుతాం. మన జీవితానికి నెమ్మది, మన కుటుంబానికి ఆశీర్వాదకరం. ప్రియులారా, అందుకోసమే 14వ అధ్యాయము సామెతల గ్రంథములో ఒక మాట ఉంటుంది ప్రియులారా. సామెతలు 4వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 4వ అధ్యాయము 21వ వచనములో ఒక మాట ఉంటుంది. నీ కన్నులు నీ కన్నులు ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. హల్లెలూయా. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. దేన్ని తొలగిపోనిచ్చుకోకూడదు? దేవుని వాక్యం, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క మహిమను తొలగిపోనివ్వకుండగా మనం చూసుకోవాలి. కానీ అన్నీ మనం బాగా చూసుకుంటాం, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి చక్కగా పాటలు పాడుతాం, చక్కగా ప్రార్థన చేస్తాం, స్తుతి ఆరాధన చేస్తాం. వాక్యం దగ్గరికి వచ్చేసరికి పిల్లలు ఎలా ఉంటుందనంటే నిజంగా చూడగలిగే కన్నులు ఉన్నా చూడలేం, వినగలిగే చెవులు ఉన్నా వినలేం. ఎందుకు తెలుసా? సాతానుడు ఈ రెండిటిని ఏం చేస్తాడనంటే పట్టేస్తాడు. చదవద్దులే, వినొద్దులే అని చెప్పి సాతానుడు ఏం చేస్తాడనంటే, వాక్యమే దేవుడు కదా, దేవుడే వాక్యం కాబట్టి ఈ రెండిటిని సాతానుడు ఏం చేస్తాడనంటే ప్రియులారా చెవిటివాణిగా, చెవులు ఉండి కూడా చెవిటివాణిగా కలగజేస్తాడు, కనులుండి కూడా గురుడితనాన్ని కలగజేస్తాడు. ఎందుకనంటే సాతాను ఉద్దేశం ఏంటనంటే దేవుడు మహిమపరచబడకూడదు, దేవుడు స్తుతి నొందకూడదని చెప్పి తన ప్రజలైన మనము మరి ఆశీర్వదింపబడకూడదని చెప్పి సాతానుడి యొక్క గురి అంతా ఏంటనంటే దేవుని మాటలు చూడకుండగా, దేవుని మాటలు వినకుండగా చేయడానికి బహు ప్రయాసపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఏమంటాడంటే ఎహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడతాడు. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే అక్కడ బహు స్పష్టంగా దేవుని మాటలు రాయబడ్డాయంటాయి. ప్రియులారా, ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే అక్కడ బహు స్పష్టంగా దేవుని మాటలు రాయబడి ఉంటాయి. ఎహెజ్కేలు 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. ఎహెజ్కేలు 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యుము. హల్లెలూయా. దేవుడు ఎహెజ్కేలుతో చెప్తున్నాడు. ఎవరమ్మా ఆయన? ఎహెజ్కేలు. ఆయన ఎవరు? ప్రవక్త. ఎవరమ్మా? ప్రవక్త. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడనంటే ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనములో ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడు ఎహెజ్కేలుతో ఏమని సెలవిస్తున్నాడంటే, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. హల్లెలూయా. ప్రియులారా, సహోదరి సహోదరుడా, ఇప్పుడు నీ ముందు
కనిపిస్తున్నటువంటి వాటిని భక్షించు. దేన్ని? మటనా, చికెనా? దేన్ని భక్షించాలా? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం. దేవుని వాక్యం భక్షించాలి, భుజించాలి. అన్నీ భుజిస్తాం, కానీ దేవుని వాక్యం మాత్రం భుజించడానికి ఇష్టపడం. సాతానుడు ఆటంకపరుస్తాడు. అన్ని చోట్లకు వెళుతాం చూడాలని, అవును కదమ్మా? వారానికి ఒక్కరోజు దేవుని మందిరానిలో నేను దేవుని చూడాలని చాలామందికి ఇష్టం ఉండదు, అవును కదమ్మా? ప్రియులారా, దావీదు అంటాడు, జనులు దేవుని మందిరమునికి వెళుదామని నాతోనప్పుడు నేను ఎంతగానో సంతోషించి తిని. ప్రియులారా, ఏడ్చుకెళ్తూ దేవుడు ఏమంటున్నాడంటే, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలులకు పోయి వారికి ప్రకటన చెయ్యుము. ఈ గ్రంథము అనగా పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథములో ఉన్న మాటలు నీవు భుజించు, నీవు ఆహారముగా తిను. అందుకొరకే అంటారు కదా, శారీర ఆహారము ఏంటి? శారీర ఆహారం ఏం చేస్తారు ఈరోజు అంటే, అబ్రహాము, పేతురు, యోనా. ఏమ్మా, యోనా అంటే ఏంది? యోనా అంటే ఏంది? చేప. పేతురు అంటే కోడి. ఇస్సాక్ అంటే పొట్టేలు. అబ్రహాం అంటే ఎద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవి భక్షించటం కాదు, పరిశుద్ధ గ్రంథం, దేవుని మాటలు మనం భక్షించాలి. వాటిని భక్షించి ఇశ్రాయేలులకు ప్రకటన చెయ్యుము అని దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకు ఒక అర్థమైన విషయం ఏంటంటే, పాస్టర్ గారు, అబ్రహాము, పేతురు, ఇస్సాకు ఇవన్నీ నోటికి రుచిగా ఉంటాయి, అవునా కదమ్మా? నోటికి రుచిగా ఉంటాయి. ఇవి ఎలా రుచిగా ఉంటాయి, వీటిని ఎలా భక్షించాలి అని మనందరికీ ఒక డౌట్, ఒక ప్రశ్న. చదవడం బట్టి ఎలా భక్షిస్తాం అని మనందరికీ ఒక ప్రశ్న కలుగుతుంది. ప్రియులారా, వాటిని భక్షించటం అంటే వాటిని చదివి హృదయములో భద్రపరుచుకొని, ప్రియులారా, ఆహారం తినడం బట్టి మన శరీరానికి నీరసం, బలహీనత కొట్టివేయబడి బలం పొందుకుంటాం. దేవుని వాక్యము చదవడమును బట్టి మన బ్రతుకు మారుతుంది. మనం దేవుని ఆత్మను పొందుతాం, దేవుని శక్తిని మనం పొందుకుంటాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క గ్రంథము ఎలాంటిదనంటే, అక్కడ రాయబడింది, ఈరోజు పేతురు దిను, ఇస్సాకు దిను, అబ్రహాము దిను, ఏదైనా దిను కానీ ప్రియులారా, అన్నిటికంటే జీవము కలిగిన పరిశుద్ధ గ్రంథము ఎలాంటిదంటే అక్కడ రాయబడింది. 2వ వచనం చదువుదాం. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, హల్లెలూయా, ప్రతి దినము నోరు తెరిచి దేవుని వాక్యమును చూచి చదివి నీ హృదయములో ఉండునుగాక. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పినప్పుడు దేవుడు అంటాడు, అయ్యా నరపుత్రుడా, ఇదిగో ఈ గ్రంథమును నీవు భక్షించుము అనగానే ఆ దైవజనుడు నోరు తెరిచి ఏం చేశాడమ్మా? నోరు తెరిచి భక్షించాడు, వాటిని తిన్నాడు. చదువుదాం, తింటే ఏం కలిగిందో చూద్దాం. నేను నోరు తెరవగా ఆ గ్రంథమును నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా.
క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు బహుసూటిగా మాట్లాడి, ఆ యెహెజ్కేలు అంట దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని భక్షించాడు, భుజించాడు. అది ఎలా ఉందనంటే అది ఆహారముగా తీసుకున్నాడు. దేవుని వాక్యం ఎలా తీసుకోవాలమ్మా? ఆహారముగా మనం స్వీకరించాలి. ఆహారం 3 పూట్ల తింటాం. ఒకవేళ మరీ ఆహారము కకృతిపడి ఆకలి అవుతుంటే 4 పూట్లు తినేవారు కూడా ఉన్నారు. అవును కదమ్మా? ఇశ్రాయేలు ప్రజలు అలాగే తిండిపోతులు వారు. ఇశ్రాయేలు ప్రజలు వారు ఆ మాంసపు కుండల దగ్గరనే ఉడుకుతూ ఉండగానే తీసుకొని దేవుకొని తిన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటనంటే మన బ్రతుకు మారాలి, మన యవ్వన బిడ్డలు మారాలి, మన ఆత్మీయత మారాలి అని అంటే దేవుని వాక్యమును చూచటమును బట్టే మన స్థితి మారుతుంది. దేవుని వాక్యము చదవడం బట్టే మన స్థితి మారుతుంది. ప్రియులారా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ ప్రదేశాలు చూచడం బట్టి లోకము అందమైన లోకను చూచి మన బ్రతుకు ఏది మారదు. కానీ దేవుని వాక్యమును ఆహారముగా మనం భుజిస్తే ఆ ఆహారము మన శరీరమునకు సత్వయు, ఎముకలకు బలమును, శరీరమునకు ఆరోగ్యమును ఎలా ఇస్తూ ఉందో, జీవము కలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యమును చదవడం బట్టి ప్రియులారా మనము ఆత్మీయంగా అభివృద్ధి నొందుతాం. మన జీవితము దేవునికి ఇంపుగా, దేవుణ్ణి చూచే కన్ను, దేవుని మనస్సును మనం కలిగి ఉంటాం. దాన్ని బట్టి మనం ఏం కలుగుతుందంటే ప్రియులారా, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యం ఎలాంటి ఉందంటమ్మా? తేనె కంటే మధురాతి మధురమైనదంట. ఏది? దేవుని వాక్యం. ప్రియులారా, ఇలాంటి వాక్యం మనము చదవడం బట్టి, వినటమును బట్టి మన స్థితి మారుతుంది, మన బ్రతుకు మారుతుంది. కానీ లోకములో ఉన్న వాటిని చూస్తే మన బ్రతుకు మారదు. ఎందరో యవనస్తులు, ప్రియులారా, యవనస్తులు చూడకూడనివి చూసి జీవితం నాశనం చేసుకుంటున్నారు. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని చదవక ప్రియులారా లోకములో ఆత్మీయతను పోగొట్టుకున్న వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, నీ ఆత్మీయత జీవితములో దేవుని వాక్యమును చూడు, చదువు, ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకో. చాలామంది అంటుంటారు, అయ్యా నా పిల్లలను చూడట్లేదు. వాస్తవం. మోకరించి బైబిల్ చదివి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను, నీ పిల్లలు చూసేటట్టుగా, నీవు దేవుని చూచేటట్టుగా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చూచేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, అందుకోసమే యెహెజ్కేలు ప్రవక్త అలాగూ ఆ గ్రంథమును తిన్నప్పుడు అది నోటికి తేనె వలె మధురముగా ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యం మనం వినగలిగే మనస్సు, దేవుని వాక్యములో నడిచే గొప్ప కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. ఎందుకనంటే ఈ వాక్యమే మనల్ని సరిచేస్తుంది, ఈ వాక్యమే మన జీవితాలను బాగు చేస్తుంది. ప్రియులారా, ఎందరో బైబిల్లో ఉన్న తప్పులు కనిపెట్టాలని ప్రయత్నం చేస్తే బైబిల్ చదివి వారి తప్పులని చూయించి వారిని బాగు చేసింది బైబిల్. కాబట్టి ఈ బైబిల్ దేవుణ్ణి, ఈ గ్రంథాన్ని భక్షించు, ఆహారముగా స్వీకరించు. ఈ ఆహారము జీవపు ఆహారం. ఇది మధురము, తేనె కంటే మధురాతి మధురమైనటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని భక్షిస్తే నీ జీవితం మధురముగా, ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచుతాడని చెప్పి దేవుని మాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా దేవుని చూడక ప్రియులారా లోకమును చూచి నిజంగా దీన ఆత్మీయత జీవితం దెబ్బతినింది. అందుకోసమే తిమోతి నిజంగా యవనస్తుడు ప్రియులారా. అందుకోసమే నిజంగా ఓ తిమోతి యవనస్తుడా, నీ యవనాంశల నుండి పారిపో.
నిజంగా యవన కాలములో అంటాం, కీర్తన 120వ కీర్తన, యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. నిజంగా ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటనంటే, మనము మన కుటుంబం దేవునిలో నాటబడాలి అని అంటే ప్రియులారా, మనకు వేర్లైనటువంటి దేవుని వాక్యము కలిగి ఉంటే మనము నిలవగలుగుతాం, నడవగలుగుతాం, జీవించగలుగుతాం. ఎన్ని శ్రమలు ఎదురొచ్చినా మనం తట్టుకోగలుగుతాం. ప్రియులారా, ఒక చెట్టుకు వేర్లు సరిగా లేకపోతే ఆ చెట్టు గాలికి వానకు అది పడిపోతుంది. వేర్లైనటువంటి వాక్యములో మనం వేరుపారాలి. నిజంగా అలాగూ మనం ఉంటే మనం ఎక్కడ కూడా త్రొట్టిల్లం. ప్రియులారా, నిజంగా గతంలో వేరు గురించి మనం చెప్పుకున్నాం. నిజంగా ఆ వేరు క్రీస్తులో వేరు పారాలి. మనం అలాగూ పారాలి అని అంటే వాక్యమైన దేవుణ్ణి మనం చూస్తూ చదివితే, వినగలిగే చెవులు, చూడగలిగే కన్నులు దేవుడిచ్చాడు. కాబట్టి ఈ రెండు ప్రియులారా, నిజంగా విని మన హృదయము ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుందమ్మా? విని అది చెడపడానికైనా అది బాగుపడ్డానికైనా హృదయము కేంద్రమై ఉంది. అందుకోసం యెరెమీయాలు అంటాడు, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి. అందుకోసమే ప్రియులారా, అలాగూ చూచి మన హృదయము చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఈ రెండే మానవునికి, వినేది చూచేది. అందుకోసమే సొలొమోను సుక్తి రాశాడు, సామెతలు. ప్రియులారా, ఈ సామెతలు ఎప్పుడు రాశాడమ్మా ఈయన? ఎప్పుడు రాశాడు? సామెతల గ్రంథం గత వారం చెప్పాను. సామెతలు ఎప్పుడు రాశాడు? ప్రసంగి ఎప్పుడు రాశాడు? పరమగీతములు ఎప్పుడు రాశాడు? పరమగీతములు ఎప్పుడు రాశాడమ్మా? వృద్ధాప్యములు రాశాడు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం అన్ని భుజించడానికి ఇష్టపడతాం, కానీ చాలామంది ప్రార్థన వాక్యం లేకుండా ఎవరు భుజించరు. కాబట్టి హెజ్కేలు ప్రవక్తతో ఆ వాక్యాన్ని భక్షించిన తర్వాత, ఆ వాక్యాన్ని భుజించిన తర్వాత ఆయన శరీరములో ఎక్కడ చూసినా దేవుని వాక్యమే కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. అందుకోసమే హెజ్కేలుతో అంటాడు, ఓ నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకల లోయలోనికి దేవుడు తీసుకెళ్ళాడు హెజ్కేలు ప్రవక్తను. అప్పుడు దేవుడు నిజముగా ఆ ఎముకలనుతో మాట్లాడాడు హెజ్కేలు ప్రవక్తతో. నిజంగా దేవుడు గొప్పవాడు. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని చదివితే మనము ధన్యులం. ప్రియులారా, ఆ వాక్యం కొద్ది రోజులకు మరుగైపోతుంది. చదవాలన్నా చదవలేని పరిస్థితి, వినాలన్నా వినలేని పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఎప్పుడనంటే ఆయన వచ్చే సమయములో ప్రియులారా, ప్రకటించువారు ఉండరు, చదివాలని ఉన్నప్పుడు కూడా చదవలేం. ప్రియులారా, ఆ స్థితి, ఆ గడియ రాకమునుపే జీవము కలిగిన దేవుని వాక్యాన్ని చదివి దేవుని కొరకు మనమందరం కూడా బ్రతుకులాగున దేవుడట్టి కృప మనందరికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు కొద్ది మాటలు మనందరి విడికిలో ప్రభు దీవించునుగాక.